అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 అయితే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడు. అలాగే డైరెక్టర్ నాగశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కల్కి సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు వారు. ఇప్పటికే కల్కి సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ హైపును పెంచాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ అనేది నెట్టింట హల్చల్ చేస్తుంది. అయితే తాజాగా కల్కి సినిమా గురించి మరో లేటెస్ట్ అప్డేట్ అనేది వైరల్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం కల్కి. అయితే ఈ సినిమా మే 9న విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాల రీత్యా వాయిదా పడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాను జూన్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవలే పలు ఇంటర్వ్యూస్ లో నాగ్ చేసిన కామెంట్స్ ఈ మూవీపై ప్రేక్షకుల్లో మరింత బజ్ ని క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే కల్కి సినిమా గురించి రోజుకో వార్త అనేది నెట్టింట హల్చల్ చేస్తుంది. కాగా ఇప్పుడు మరో ఆసక్తికరమైన అప్డేట్ అనేది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం కల్కి సినిమాలో ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారంటూ ఫిలిం వర్గాల్లో ఓ టాక్ నడుస్తుంది. అయితే ఇందుకు గల కారణాలు కూడా షేర్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో రిలీజ్ అయిన ప్రభాస్ లుక్స్, నిన్న రిలీజ్ అయిన ప్రభాస్ కొత్త పోస్టర్ మధ్య భేదాలున్నాయని చాలా మంది అంటున్నారు. దీంతో ఈ మూవీలో ప్రభాస్ డబుల్ రోల్ చేస్తున్నారంటూ కొత్త రూమర్స్ వైరల్ చేస్తున్నారు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేయడం లేదంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియడం లేదు. ఇదిలా ఉంటే కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దిశా పటాని, దీపికా పడుకునే, కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ రిలీజ్ విషయంలో వాయిదాలు పడుతూనే ఉన్నాయి. కల్కి కూడా ఇందులో మినహాయింపు కాదు. మే 9న పక్కాగా వస్తామని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. కానీ పలు కారణాల వల్ల మార్చుకోక తప్పలేదు. జూన్, జూలై అని 2 ఆప్షన్స్ అనుకున్నారు. ఫైనల్ గా జూన్ 27న రావాలని అందరూ ఫిక్స్ అయ్యారట. శనివారం సాయంత్రం కొత్త పోస్టర్ని రిలీజ్ చేసి మరీ ఈ విషయాన్ని చెప్పబోతున్నారట. మరోవైపు ప్రముఖ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో కూడా జూన్ 27న రిలీజ్ అవుతుందన్నట్లు చూపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.